శ్రీమాతృదేవోభవ. నీవైప చూచుచుండెద నీవన్నియు చూచుకొమ్ము నిర్వాణ సఖీ. ఏవైపునెంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్. జగన్మాత ఏవైపునెంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్. నీవైప చూచుచుండెద నీవన్నియు చూచుకొమ్ము నిర్వాణ సఖీ. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. ఇక కామవాంఛలని లేదా ఏదైనా విషయంలో ఒక మూర్ఖ పట్టుదలని పెంచుకున్న వాళ్ళు తమ జీవితాన్ని తాము నాశనం చేసుకోవడంతో సహా సమాజ జీవితాన్ని కూడా ఎలా నాశనం చేస్తారో చెబుతున్నాడు. ఇంతకంటే గొప్ప మందే ఉంటుందండి వీళ్ళ సమస్యలకు. అసలు ఒక్కొక్కడు వాడి మనస్సులో కామపిశాచారం సంతృప్తిపరచడం కోసం వాడి సంసారం పక్కవాడి సంసారం నాశనం చేస్తున్నాడు. పైగా ఇది చివరికి చిన్నపిల్లల మీద, మైనర్ బాలికల. అసలు ఎలా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే? ఏం లేదు, పిచ్చి పట్టుదల. దానికి ముందు ఇక్కడ వేస్తున్నాడు భగవద్గీతలో భగవంతుడు. దీని కేవలం మత గ్రంథం అంటే ఎలాగని, ఇది మన జీవిత గ్రంథం. మన జీవిత, అందులో మొదటక్షరం మా, చివరక్షరంతో కలిపితే మత గ్రంథం అంతే. కానీ అది మన జీవితం. ఎందుకని? కామమాశ్రిత్య దుష్పూరం. కోరికలు ఎలాంటివి అండి? కామవాంఛే కాదు, ఏ కోరికైనా దుష్పూరం, పూరించడం కష్టం, నిండవు, అవ్వవు, పూర్తవవు. ఒక్కొక్క చూడండి, పల్లెటూరులో ఉన్నప్పుడు ఎప్పటికైనా నండి ఈ ఊరికి నేను సర్పంచ్ అయితే చాలంటాడు. బా చిన్న కోరిక కదా అనుకుంటాం. సర్పంచ్ అయ్యాక మీరు అడగండి, ఏముందండి సర్పంచ్, కనీసం జడ్పీటీసీ కూడా అవ్వలేదు, లైఫ్ ఏంటి ఎంతసేపు ఇదేనా? ఇంకా జడ్పీటీసీ అనుకోండి, ఎంతసేపు ఇదేనా అండి? ఎప్పుడు మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలని మన అసెంబ్లీ ముందు పెడుతుంటే నాకు అనిపించింది ఎప్పుడైనా ఇందులో అడుగు పెడతాం. ఏడు అడుగు పెడితే ఏముందో, ఓ హోటల్లో అడుగు పెట్టాం, అలాగే అసెంబ్లీలో ఏమిటట? అసెంబ్లీని అంత దేవాలయంగా భావిస్తున్న వాళ్ళు ఎవడు? ఒక మాన్య ప్రధానమంత్రి పార్లమెంటు మెట్లెక్కుతుంటే మెట్ల మీద తలకాయ పెట్టి అమ్మా నువ్వు దేవాలయం అన్నాడు తప్ప స్వతంత్ర భారత చరిత్రలో ఏ ఎమ్మెల్యే అయినా పనిచేశాడండి? కొట్టుకు చదువుతున్నారు అక్కడికి వెళ్ళి. సగం మందిని గెంటేసి సగం మందిని తోసేసిను. ఇదే శాసనసభ. దీనికోసం మనం పెద్ద కలల, నేను ఎప్పుడో పక్కన చెడుతుంటే అందులో ప్రవేశిస్తే చాలు అనుకున్నాను. ఎప్పుడు ప్రవేశించేది? గన్మెన్ కూడా ప్రవేశిస్తాడు అందులో, సెక్యూరిటీ వాళ్ళు ప్రవేశిస్తారు, ఎప్పుడు అక్కడే ఉంటారు. దోమలో ఏగలో ఇంక ముందే ప్రవేశించాయి. ఇవేం పెద్ద విషయాలకు. ఆ శాసనసభ్యుడయ్యా గమనించండి, 20 ఏళ్ల బట్టి ఉన్నామండి, మంత్రి పదవులు మాకు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? మళ్ళీ అది కూడా సర్పంచ్ నుంచి ఎంతవరకు వచ్చాడండి ఈ పెద్ద మనిషి? ఇదే దుష్పూరం. పోనీ లైంగిక వాంఛలు తీసుకుందాం. పెళ్లి కాకముందు పోనీ యవ్వనంలో ఏదైనా అనిపిస్తే కుర్రాళ్ళండి అలా ఉంటారనుకోవచ్చు. పెళ్ళి అయ్యాక మళ్ళీ ఇంట్లో అమ్మాయి నచ్చలా, పైగా వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి నచ్చలా. అంతకుముందేమో ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తుంటే ఇప్పుడు ఆకలి దాహమే ఉన్నాయి అమ్మాయికి, వీళ్ళు లేడు అక్కడ. ఈ పాట ఇంకోటి దగ్గర పాడుతున్నాడు. అలా ఎంతమంది సంసారం చెడగొట్టుకోవాలా? ఇదివరకు మగాళ్ళకి చెప్పాల్సి వచ్చేది ఈ మాట, నన్ను మన్నించండి, ఆడవాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దేశం కర్మగాలి, ఆడవాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. నా భావాలు నేను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తాం అని శుభ్రంగా పెళ్ళైన కవయిత్రులు వాళ్ళకి ఎవరినో చూస్తే ఏదో అనిపించారు కవిత రాసేయడం. దానివల్ల వీళ్ళ జీవితం కాదు, పక్క వాళ్ళ జీవితం, చదివిన వాళ్ళ అందరి జీవితం పాడైపోతుంది. ఇద్దరు పిల్లలున్న తల్లి ఇలా వ్యక్తం చేసిందంటే నేను కూడా వ్యక్తం చేసి అందరూ వ్యక్తం చేస్తారు. ఇంకా ఇప్పుడు వ్యక్తమే చేస్తున్నారు ఫేస్బుక్లో, దెబ్బ అయిపోతుంది జీవితం అంతా. భార్య ఎప్పుడో ఏదో అవస్థలో ఉండగా తనకేదో అనిపించిన భావాలు ఫేస్బుక్లో పెట్టింది. అది భర్త చూశాడు, కొంపలు అంటుకుని వీడియోకుల వరకు వెళ్ళింది. నీకు ఇలాంటి భావాలు ఉన్నాయా? ఏదో అనిపించింది పెట్టి, అనిపించిందల్లా పెట్టేయకూడదు. అందుకే కనిపించిందల్లా మంచిది కాదనంటే అనిపించిందల్లా పెట్టేయకూడదు. అసలు అనిపించిందల్లా చెప్పకూడదు బయటికి. మనస్సు అమ్మాది పిచ్చి మనస్సు అది. మీరు కళ ఎప్పుడైనా చూడండి, కళలో ఏవో రకరకాల సింహం వస్తుంది, మళ్ళీ అందులోనే ఓ పూలతోట వస్తుంది, ఈ పూలతోటలో పెడుతుంటే పాము వస్తుంది, పాము నుంచి విడిపోతుంటే పరవానం కనపడుతున్నారు. దానికి అర్థం ఉందా? మనస్సు అంటే ఈ పిచ్చి ఆలోచనలన్నీ పెట్టేస్తారా మనసులో? నాకు ఏది అనిపిస్తే అది పెట్టి, ఏది అనిపిస్తే అది పెట్టడం ఏంటండి? అనిపించిన వాటిని వడపోసి ఏది బయటికి చెప్పాలో అదే చెప్పి, ఏది అందులో ఆచరణలో పెట్టాలో అదే పెట్టడానికి కదా భగవంతుడు మనకి మనస్సు ఇచ్చింది. విచక్షణ జ్ఞానం ఇచ్చి ఒక మనస్సే అనుకుంటారేమండి? పిచ్చి మాట. మనస్సు తర్వాత బుద్ధి ఉంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకమైంది మనస్సు. నిశ్చయాత్మిక బుద్ధికి నిశ్చయం చేసేది బుద్ధి.
ఒకటే పదార్థం మూడు లేవు. అది అవునా కాదా, అవునా కాదా అని ఆలోచించినప్పుడు దాన్ని మనస్సు అంటారు. ఇది నిజమే అని నిర్ణయానికి వచ్చాక దాన్ని బుద్ధి అంటారు. ఆ పని ఏదో చేసేసాం, అప్పుడు దాన్ని హృదయం అంటారు. హృదయపూర్వకంగా చేసాం అంటారు. అందుకే అప్పుడు మళ్ళీ చేసిన పని తాలూకు జ్ఞాపకాలు ఉంటాయి. ఆ స్టోర్ రూమ్ని చిత్తం అంటారు. చిత్తం అంటే మనస్సు కాదు, మనస్సు యొక్క స్టోర్ రూమ్. అవి ఆ చిత్తమే మొత్తం తర్వాత జన్మకు కారణం. అందుకే చిత్తశుద్ధి అన్నారు. మనశ్శుద్ధి, బుద్ధి శుద్ధి అనలేదు. గమనించండి, వేదాంతం చాలా చక్కగా ఉంటుంది. ఆ టెర్మినాలజీ, ఆ భాష పట్టుకోవాలి. అందులో సంస్కృతంలో ఆ భాష చాలా ముఖ్యం. దాని విభక్తులు ప్రయోగాలు తెలియకుండా మాట్లాడకూడదు. చిత్తశుద్ధి అని మనశ్శుద్ధి అనలేదు, బుద్ధి శుద్ధి అనలేదు, హృదయ శుద్ధి అనలా, చిత్తశుద్ధి అన్నారు. చిత్తం అంటే స్టోర్ రూమ్. పని అయిపోయాక కూడా ఈ వాసనలో వదలవు మనిషిని. ఎవడొచ్చినా మళ్ళీ కూర్చోబడి చెబుతూ ఉంటాడు, ఏదో పెద్ద శ్రీకృష్ణులేలాగా. ఈ చిత్తంలో ఉండే ఈ జ్ఞాపకాలే పుణ్యాలైనా పాపాలైనా తదనుగుణంగా జన్మనిస్తాయి. అంచేది ఎక్కడ తీరతాయి ఇవి? ఈ మనస్సు అనేది ఒకటి ఉందా? ఇది మనస్సు ఒకప్పుడు, తర్వాత బుద్ధి, తర్వాత హృదయం, తర్వాత చిత్తం. ఇవన్నీ మళ్ళీ వెనక్కి ముందుకే అవుతాయి రకరకాల అవస్థలు. ఇంట్లో ఉన్నప్పుడు భర్త, ఆఫీసులో కడితే ఆయన ఏదో ఉద్యోగ వాచ్మెన్ అయితే వాచ్మెన్, డైరెక్టర్ అయితే డైరెక్టర్, ఏమిటట. మళ్ళీ ఇంటికి కడితే భర్తే, వాళ్ళ అబ్బాయి వస్తే తండ్రి, కరెంటు బిల్లు కట్టుకునేవాడు వస్తే బిల్లు కట్టేవాడు, తప్పితే వాడికి మనకేం సంబంధం. తండ్రి అండగా వాడిని, నాన్నగారు బిల్లు కట్టమని అండగా, వాడు కస్టమర్. బ్యాంక్ కడితే కస్టమర్, మన పేర్లు మారిపోరా. అలాగే మనస్సు, బుద్ధి, చిత్తం, హృదయం. ఏముందానికి? ఇందులో కామమాశ్రిత్య దుష్పూరం అంచేది ఈ కోరికలను తీర్చుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారే, ఇది పిచ్చి ప్రయత్నం అన్నాడు ఆయన కృష్ణుడు. ఎందుకంటే దుష్పూరం, ఇది పూర్తయ్యేది కాదు. అందుకే ఆ ఏ వయస్సుగా ముసలన్నట్టుగా పైగా తీరని వ్యవస్థ మన వైదిక ధర్మంలో ఎప్పుడూ లేదు. హాయిగా తీర్చుకోమని చెప్పారు. కామవాంఛలు తీర్చుకో, కానీ నియమబద్ధము కామము. అది భార్యతో మాత్రమే, భర్తతో మాత్రమే, ఒక వయస్సులో పెళ్ళి అయ్యాక మాత్రమే. ముందు మేము కలిసి ఉంటే తప్ప, ఫిబ్రవరి 14న అందరూ ముద్దులెట్టుకుంటే తప్ప, బయట తిరిగితే తప్ప. అంటే ఫిబ్రవరి 14న మొదలు పెడితే నవంబర్ 14కి పిల్లలు పుడతారు. అందుకే దాన్ని బాలల దినోత్సవం అన్నారు, దీన్ని ప్రేమికుల దినోత్సవం అన్నారు. 9 నెలలు సరిగ్గాను సరిపోయిందిగా. ఫిబ్రవరి 14న ఇందిరా పార్కులో కలిసాం, దాని ఫలితంగానే నవంబర్ 14న పిల్లలు పుట్టారు. అందుకే ఇది ప్రేమికుల దినోత్సవం, అది బాలల దినోత్సవం. అందుకే పెళ్లి కాకుండా కలవద్దని చెప్పారు. తప్ప, నేరమా, ఘోరమా? పైగా ఎవరో వచ్చి పెళ్లి చేసే మరి చేస్తారు, వాళ్ళు ఏమన్నారని స్పష్టంగా, మీరు పెళ్లి చేసుకుంటారా చేసుకోరు, ఎందుకు తిరుగుతున్నారు ఎక్కడ అన్నారు. వాడు ఇష్టంట, వాడు తిరుగుతారట అలాగా. అంటే ఒక 100 మందితో తిరుగుతారు, ఎవరిని చేసుకోరు. సమాజం ఏమైపోతుందమ్మా ఒకసారి ఆలోచించండి. ఇలా వాదించేవాళ్ళు విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఇలా వాదిస్తూ ఉంటే మా కడుపులు రేక్కుపోతున్నాయి, దేవులు అడిపోతుంది. ఇంకా ఈ ప్రపంచంలో ఉండడం అవసరమా అనిపిస్తోంది నాకైతే. ఇంకా కాస్త పాపం అమెరికా నుంచి, అమలాపురం నుంచి అప్పుడప్పుడు ఆడాళ్ళలో మొగాళ్ళలో ఫోన్లు చేసి, ఏమండి మేము బతుకుతున్నామండి, మేము ఆనందంగా ఉన్నామండి, నవజీవన వేదం చూస్తున్నామండి, మాకు 23:30 గంటలకు అదే టానిక్ అండి అనబట్టి నాకు బతకాలనిపిస్తోందమ్మా. నేను కన్నీళ్లతో చెబుతున్నా, లేదా నాకు వాంచలేదు. అంత చికాకు వస్తుంది ఈ ప్రపంచాన్ని చూస్తుంటే. ముఖ్యంగా ఈ టీవీల్లో రకరకాల వాటి మీద జరిగే చర్చలు, అందులో పాల్గొన్న ఆడవాళ్ళు ఉపయోగించే భాష, మాటలు చూస్తే దారుణం అయిపోతుంది. ఏమిటిది? ఈ మాట్లాడే ఒక ఇల్లాలు, ఒక విద్యార్థిని మాట్లాడే మాటలా ఇవి? ఈ ప్రపంచానికి ఇంకా మనం నీతులు చెప్పడం అవసరమా? ఇంకా డబ్బు కోసం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. భగవంతుడి దయ వల్ల నేను సంతృప్తిగా సమృద్ధిగా ఉన్నాను. కానీ ఇంకా ఏమిటంటే పాపం దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో పాపం ఎప్పుడో కానీ వాళ్ళు ఏదో 4-5 అంటే అందరూ ఆ సమయంలో చేస్తున్నారు. నేను మళ్ళీ చెబుతున్నాను, 4-5 సమయం పట్టింది భారతదేశంలో ఉన్న వాళ్ళకి. విదేశీయులు పాపం యాతన పడకండి. తెల్లారగట్ట 3ంటికి 4ంటికి లేచి మీరు ఫోన్లు చేయలేరు. రాత్రి 7 నుంచి 10లోగా చేయండి, నేను పలుకుతాను. నెలకి 10 రోజులు నేను సభల్లో ఉంటాను, నెలకి 14 రోజులు షూటింగ్లో ఉంటాను. లెక్క 24-25 రోజులు నాకు పని ఉంటుంది. భగవంతుడు ఇంకా 4-5 రోజులు కాస్త ఖాళీ ఇచ్చాడు, అది నాకు దక్కాలి కదా. 14 రోజులు షూటింగ్, 10 రోజులు సభలు, పోతే 24 అయితే. అంటే నేను షూటింగ్లో ఉంటే పగలు దొరకను, మీటింగ్లో ఉంటే రాత్రి దొరకను. కానీ 7 నుంచి 10 విదేశాల నుంచి చేసేవాళ్ళు చేస్తే దొరుకుతా. 10 రోజులు దొరకను, 20 రోజులు దొరుకుతా, మాట్లాడతా, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఆ సమయంలో చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడంటే కష్టం కదా. కానీ ఎందుకోసం ఇంకా మాట్లాడుతుంటే పాపం వాళ్ళు, ఏమండి మేము చాలా ఆనందంగా ఉన్నామండి, ఇంత దూరం ఉన్నా మా దేశానికి దూరంగా ఉన్నామని మాకు అనిపించట్లేదు ఏంటంటే, ఓహో మనం ఇంకా బాగా ఉపయోగపడుతున్నాం అనమాట, మనం బతకాల్సిన అవసరం ఉందన్నమాట, మనం ఇంకా ఇలాంటివి చదివి బాగా చెప్పాలన్నమాట అని అనిపిస్తుంది. కామమాశ్రిత్య దుష్పూరం మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాక దంభమాన మదాన్వితాక. ఈ కామవాంఛలకో ఇతర వాంఛలకో లొంగిపోయి
దంభ మాన మదాన్వితాహ. మీరు గమనించండి, సరిగ్గా భగవంతుడు ఏ పదం వాడాడో గమనించండి. ముందు కామవాంఛ లేదా ఏదో ఒక పదవి వాంఛ ఏదైనా కానీ అది క్రమంగా దంభంగా మారుతుంది. దాంభికం, దాని నుంచే డాంబికం, దాని నుంచే డాబు, ఆ మాటలు వచ్చాయి. దంభం, దాంభికం, నిజానికి దాంభికం పలకలేక డాంబికం అయింది, అది డాబు అయింది. డాబు సరి అంటే కపటత్వం మొదలవుతుంది ఈ కామవాంఛలో కూడా. కామ ఆకర్షణకి లోనైన కుర్రాడు అమ్మాయితో ఏం మాట్లాడతాడు? అసలు నాకు నువ్వు లేదే తోచడం లేదు, నిన్న క్లాసుకి వెళ్ళబుద్ధి కాలా, మరి అలాగే ఇలాగే అంటాడు. పెళ్లి చేసుకున్నాక ఒక ఏడాది అయ్యేసరికి ఇంట్లో ఉండడు ఈ పెద్ద మనిషి. మరి నిజంగా అమ్మాయి మీద అంత ప్రేమ ఉంటే ఉండాలి కదండి. ఇప్పుడు ఇంకో అమ్మాయి తగిలింది, అంతకంటే వెళ్ళా, లేదా విసుకొచ్చింది. అంటే ఇది ముందే అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది జీవితం. భగవద్గీత చదువుకుని పెళ్లి చేసుకోవాలి. భగవద్గీత సాక్షిగా పైన చెయ్యటం కాదు, నువ్వు చెయ్యి కాలు పెట్టావు ముఖ్యం కాదు, ఆచరించావు లేదా ముఖ్యం. దంభం, అక్కడి నుంచి మానం, అభిమానం వచ్చేస్తుంది. దంభం తర్వాత మానం, ఇంకా అభిమానం అంటే పౌరుషాలు, ఇంక రెచ్చిపోతాడు. అక్కడి నుంచి మదం, ముందు దాంభికం కపటత్వం, తర్వాత అభిమానం స్వాభిమానాలు, పొగరు అహంకారాలు, అక్కడి నుంచి మదం, ఇంకా గర్వం రెచ్చిపోయాడు. ఇంకా నా ఇష్టం చేస్తా, నీ దిక్కున్న చోటు చెప్పుకో, అవసరం కదా అంటించేస్తా, ఇవన్నీ అందుకే వస్తున్నాయండి. యాసిడ్ పోసేయడాలు, కాల్చేయడాలు, ఎందుకు అంతవరకు ఎడుతోంది పరిస్థితి. అంటే కామవాంఛలా ఉండకుండా దంభం మానం మదం అని కల్పించాం మనం బాగా. ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాం, టెంపరేచర్ ఉష్ణోగ్రత పెరిగినట్టు. మోహాత్ గృహీత్వ అసద్గ్రాహాన్, ఈ మోహం వల్ల అసద్గ్రాహాన్ ఒక చెడ్డ పట్టుదల పెంచుకుంటాడు. విశ్వామిత్రుడు పెంచుకున్నాడు అలాగా. మనం ఎంతండి? వశిష్ఠుడికి ఒక రాజుగా కల్మాషపాదుడు, ఆయన అసలు పేరు ఏదో సౌదాసుడు ఏదో వేరే ఉంది, ఆయనకి తర్వాత వచ్చి ఎవరైనా కానీ ఆయన ఒక వ్యక్తి త్రిశంకుడు. ఆయన వశిష్ఠుడిని అడిగట, నాకు శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలని. ఏంటి స్వర్గం అంటే బస్ స్టాండా? శరీరంతో స్వర్గానికి వెళ్ళడం ఏమిటండి అని అడిగేశాడు. దానికి ప్రతిదానికి యజ్ఞాలు ఉన్నాయి, యంత్రాలు ఉంటాయి, అప్పుడు యజ్ఞాలు ఉన్నాయి. వశిష్ఠుడు పిచ్చి కోరికల కొరకు, రాజగురువు కదా నువ్వు చెప్పిందలా చేస్తా అనుకుంటున్నావు, తప్పు. అసలు అవాంఛం అనుకో, శరీరంతో స్వర్గానికి వెళ్ళడం ఏంటి? తప్పది, శరీరం పోవలసిందే అన్నది. ఈ ఎందుకంటే మీరు బ్రాహ్మణులు ఇంత పండితులు ఉండి మమ్మల్ని మా కోరికలు తీర్చకపోతే అని మొదలుపెట్టాడు. ఆయన నేను చేయనని చెప్పాడు. వశిష్ఠుడంతా అలాగే ఉంటాడు. ఈయన వెంటనే తెలుగుదేశం వాళ్ళు టిక్కెట్ కాదంటే జగన్ కాంగ్రెస్ దగ్గరికి, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు కాదంటే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళినట్టుగా ఈయన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మాకు స్వర్గానికి వెళ్ళాలి ఉందండి, ఆయన అలాగే తిట్టాడు. ఏం మతుందో లేదా, తపస్సులు ఎవరైనా ఒకటే కదా, ఊరుకో. వెంటనే అన్నాడు, సరేలేండి వశిష్ఠుల వారు చేయనన్నారు, మరి మీరు కూడా చేయనంటే అంతే. ఆ మాట ఈ పట్టి వచ్చేసింది దీనికి. వశిష్ఠుడు చేయనన్నాడా, అయితే నేను చేస్తా, దీన్నే అసద్గ్రాహాన్ అన్నాడు. వెర్రి పట్టుదల. ఎందుకండి ఇది విశ్వామిత్రుడికి? మోహాత్. ఎందుకంటే ఆయనకి ఏదో కోరుకుంది, అక్కడికి ఈయనకి దంభం మానం మదం ఆయనకు కాదు, ఈయనకి పెరిగింది. ఆయనకి ఆ కోరిక తీరాలనే పట్టుదల ఆయనకి పెరిగింది వశిష్ఠుడు చెప్పడంతో, చెప్పినా వినకుండా. అది వచ్చి ఇక్కడ చెప్పేసరికి విశ్వామిత్రుడికి ఏం పెరిగింది? వశిష్ఠుడు చేయలేని పని నేను చెయ్యాలి, వాళ్ళు ఇవ్వని టికెట్ నేను ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వని మంత్రి పదవి నేను ఇస్తా అని పార్టీలోకి లాక్కోవడం ఎటు ఉంటుందో ఇది అంతే. మరి ఇక్కడ అసంతృప్తి బయలుదేరదు, రేపొద్దున ఇది కూడా కలగోర కంపైపోట్లా. అజ్ఞానం అనేక విధాలు. అందుకని బ్రహ్మమాన మదాన్విత మోహాత్ గృహీత్వ అసద్గ్రాహాన్. ఈ వ్యామోహం పెరిగేసరికండి కామవాంఛ అయినా సరే, పదవి వాంఛ అయినా సరే, స్వర్గానికి వెళ్ళే వాంఛ అయినా సరే, డబ్బు వాంఛ అయినా సరే, చివరికి ఒక క్రీడల్లో నెగ్గినప్పుడు రావలసిన పతకం మీదైనా సరే వ్యామోహం పెరిగితే వెర్రి పట్టుదల పెరిగిపోతుంది. అప్పుడే స్టెరాయిడ్స్ వాడతారు ఉద్రేకాన్ని కలిగించి. ఇప్పుడు ఆ పరుగు పందులో నెగ్గే ప్రయత్నం మనం చేస్తాం. నెగ్గకపోతే ఏమైంది? ఇంటి దగ్గర కూర్చుంటాం. నెగ్గి తీరాలి అంటే దానికోసం ఒళ్ళు తెలియకుండా ఉండడానికి స్టెరాయిడ్స్, రకరకాల మత్తు బెళ్ళాడు. మరి తర్వాత దాని శరీరం మీద దాని ప్రభావం ఎందుకైనా పనికొస్తాం అసలు? ఇలా చేద్దాం అనుకునే వాళ్ళు, క్రికెట్ కానీ ఇతరత్ర కానీ నెగ్గడం కోసం రకరకాల పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. నెగ్గిన తర్వాత కలిగే ఆనందం ఎంత? నీకు గోల్డ్ మెడల్ వచ్చినా గోడకి దిగ్గొట్టిదివా, గోల్డ్ మెడల్ కొట్టిదివా, గోడకు దిగ్గొట్టిదివా, ఎంతకంటే ఏం లేదు. ఇవాళ విచిత్రం ఏంటంటే, నేను సొంత ఉదాహరణ చెబుతున్నాను. మొన్న ఎప్పుడో నా పిహెచ్డి సర్టిఫికెట్ తీశా. డాక్టర్ నాకు 92లో వచ్చింది, తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇచ్చారు. అది తీస్తే ఇవాళ ఇప్పుడు 2014 కదా, అంటే అదొక 8, 14, 22 ఏళ్ళు అయింది నేను పిహెచ్డి చేసి. ఇది చూస్తే నాకు ఇప్పుడు ఎందుకు పనికొస్తుందో అర్థం కాల. ఎందుకంటే పనికిరాని కాగితాలు ఏమో తీసేస్తుంటే పిహెచ్డి సర్టిఫికెట్ ఇది కూడా తీసేయచ్చు కదా అనిపించింది. ఎందుకంటే ఇవాళ నేను డాక్టర్ని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు డాక్టర్ కాకపోయినా గరికపాటి నరసింహారావు చాలు. పైగా డాక్టర్ చెప్పుకోవడంలో నాకు వచ్చేది లేదు. అదనంగా ఎవరు ఉద్యోగం ఇయ్యరు. ఇప్పుడు 56 ఇచ్చిన 4 ఏళ్ళ కిందకి దిగాల్సింది, ఇంకెందుకు ఉద్యోగం?
ఇప్పుడు ఈ డాక్టర్ దీనికి ఏదో కేవలం ఆయన పిహెచ్డీ చేశారండి, ఆయన అంటే నాకు వచ్చేది ఏమిటి? ఇప్పుడు నాకు కష్టపడి 5 ఏళ్ళు చేసిన పిహెచ్డీ నాకు 4 గీసుకునే కాగితం కింద కనపడింది మనం చూస్తే. తాజా ఉదాహరణ చెబుతున్నా మీకు. అప్పుడు నాకు రావాలి గైడ్ను పట్టుకోవడం. ఇంకా మా గైడ్ పాపం జగదీరు తిరుమలరావు గారు చాలా మంచివాడు. ఆయన పైన పడుకుని కింద పడుకోబెట్టేవాడు. సారీ మన్నించండి, నన్ను పైన పడుకోబెట్టి ఆయన కింద పడుకునేవాడు. నాకు వెన్ను నొప్పి అయ్యా, నేను కింద పడుకునేవాడు, నన్ను మంచమే పడుకోబెట్టేవాడు. లేదు మాస్టర్, గురువు గారు ఎలా ఉండకూడదంటే ఊరుకోవయా పర్వాలేదు, అంత మంచివాడు. నా అదృష్టం నిజంగా. ఆయనకు అసలు ఈ వినయము త్యాగము తప్ప ఈ పౌరుషాలు పట్టుదల ఆయనకు తెలియదు. అటువంటి గురువులు దొరికారు నాకు, నా అదృష్టం కొద్ది. అప్పుడు నాకు అంత కష్టపడి చేసింది, 5 ఏళ్ళు చేసింది, నాకు ఇవాళ దీని ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు నేను ఎంఏ అని, ఎంఫిల్ అని, పిహెచ్డీ అని చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు. ఇవాళ నా సహస్రావధాని అన్న యోగ్యతా పత్రాన్ని కూడా పెద్ద విలువేం లేదు. ఇవాళ నేను ప్రవచనంలో ఉన్నాను ప్రధానంగా, అవధానం జరుగుతోంది కానీ అవధాని ప్రధానం కాదు. ఇవాళ ప్రవచనం ప్రధానమైంది, ఒకప్పుడు అది ప్రధానం. అంటే ప్రవచనకర్తగా స్థిరపడిపోతే నాకు అవధానం పని కూడా అవసరం లేదు. అంటే మనం జీవితంలో చాలా గొప్ప అనుకున్న తాపత్రయపడిపోయి పీడకల్లో కానీ తిరుపతి మొక్కేసి, బెజవాడ మొక్కేసి, మెట్ల మీద సాగిలి పడిపోయి సంపాదించినవన్నీ ఇవాళ వ్యర్థముల కింద కనపడుతున్నాయా లేదా? ఇదే ఈ మోహం పనికిరాదు. అసద్గృహీత్వ, వెర్రి పట్టుదల వద్దు. దానివల్ల విశ్వామిత్రుడికి ఎంత వచ్చింది కష్టం? ఆ పట్టుదలకి పోవడం వల్ల తన తపస్సంతా ధారపోసి పైకి పంపించాడు వీడిని శరీరంతో. అక్కడి నుంచి దేవేంద్రుడు ఊరుకుంటాడా? అక్కడ ఒక ఐడి కార్డు అడిగారు. స్వర్గలోకంలో కూడా ఐడి కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు లాగా. బాబు ఇక్కడికి ఈ దేహంతో వస్తే రానేవరాయా, ఇక్కడ ఒక యూనిఫారం ఉంది, తేజస్ శరీరంతో రావాలి, నువ్వు ఇలా వస్తే అలాగే అని మూతి మీద తని వెంపడి ఇంద్రుడు కింద పడ్డాడు. కింద పడుతుంటే ఇంకాస్త పట్టుదల పెరిగింది. నేను పడనివ్వను అని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఇక్కడ ఒక ఇంద్ర చింతామణి పీఠం, ఇక్కడో కామధేనువు, ఇక్కడో కల్పవృక్షం, ముఖ్యంగా అక్కడో రంభ సృష్టించి బారేశాడు. ఎందుకండి ఇదంతా? ఈ పనికి మాలిన పని తప్పితే. వాడెవడో త్రిశంకును సంతోషపెట్టడం కోసం ఈయన తపశ్శక్తి 10 ఏళ్ళు చేసిన తపస్సు అంతా దారిపోసాడు వీర్రాయన. మా గోత్రవాడని చెప్పుకుంటే మాకు ఒక్కోసారి బాధగా ఉంటుంది. కానీ మహానుభావుడు గాయత్రి మంత్రాన్ని కనిపెట్టి ఆయన గొప్పతనాలు వేరే ఉన్నాయి. కానీ ఇలాంటి లోపాలు కూడా ఉన్నాయి. ఇవి నేర్చుకోవాలి మనం. ఏ మనిషి పరిపూర్ణంగా మంచివాడు కాదు, పరిపూర్ణంగా గొప్పవాడు కాదు. మహర్షుల చరిత్రలే ఇలా ఉన్నాయి. ఇంత పట్టుదల పట్టి ఆయన స్వర్గానికి పంపించి ఇంకో స్వర్గం కూడా సృష్టించి వాడిని కింద పడకుండా అక్కడే వేలాడమన్నాడు. అదే త్రిశంకు స్వర్గం అనే మాట వచ్చింది. పైకి కాకుండా కిందకి కాకుండా మధ్యలో వేలాడటం. పార్టీకి పూర్తి మెజారిటీ రాకుండా ఓ 10 తక్కువైతే ఆ పార్టీ ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో ఉందండి, ఎప్పుడు పడిపోతుంది తెలియదు, పైకి వెళ్ళా కిందకి రారా. పూర్తిగా మెజారిటీ వచ్చినట్టు కాదు, రానట్టు కాదు. అదే త్రిశంకు స్వర్గం అనే మాట వచ్చింది. ఇదే అసద్గృహీత్వ. అంచేత ఈ పట్టుదలలో తపస్సుల్లో ఉంటున్నాయి, పండితుల్లో కూడా ఉంటాయి. దాన్నే ధూర్జుడు చెబుతున్నాడు. పాండిత్యంలో చాలామంది వేదాంతం తెలిసిన పూర్వకాల పండితులు, ఇప్పుడు అంత పండితులు లేరు కాబట్టి అవి జరగట్లా, పూర్వం ఉన్నారు. మా ఊళ్ళో చూసేవాళ్ళు అరుగుల మీద కూర్చునండి, పటవద్రజ్జు భుజంగవత్ రజత విభ్రాంత స్ఫురక్షుక్తిమద్ఘటవచ్చంద్రశలా జపా కుసుమ వృక్షాంగత్యవత్తంచు ఇలాగ వాదించుకునేవాళ్ళు పిలకలట్టేసుకుని. అయ్యి బాబోయ్, మాకు అర్థమయ్యేది కదా. పైగా సంస్కృతంలో వాదించుకునేవాళ్ళు. మాకు తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ అగ్రహారం మా ఊరు. అక్కడ 1972లో నేనేదో 10వ తరగతి ఏదో చదువుతున్నా. అప్పుడు సపరికర అద్వైత వేదాంత సభ అని జరిగింది. సపరికర అద్వైత వేదాంత సభ సరస్వతుల వెంకటేశ్వరుడు గారిని ఒక మహానుభావుడు పాపం చాలా ఖర్చు పెట్టి యాతన పడి అందరినీ తీసుకొచ్చి చేయించాడు. తర్కశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, మీమాంస, ఓహో, ద్వైతం, అద్వైతం మొత్తం అందరూ వచ్చేసి అని 2 పక్షాలు వహించి వాదులాడు. అవి బాబు వేదాంతంలో ఇంత తగు ఉందా అనిపించింది మాకు తెలియక చిన్నతనంలో. చివరికి 3 రోజులు 5 రోజుల్లో జరిగాయి. ఏం తేల్చారు అంటే దేవుడు పరబ్రహ్మ పదార్థం అంటే ఏం తెలుస్తూ ఉన్నారు. 3 పూట్ల శుభ్రంగా గుమ్మడికాయ పులుసు చేసుకుని భోజనాలు మాత్రం చేశారు. మేము నవ్వుకున్నాం. అలాగే అండి పండితులు వాదన అలా ఉంటుందన్నారు. అదే చెబుతున్నాడు ధూర్జటి. పటవద్రజ్జు భుజంగవత్రజత విభ్రాంత స్ఫురక్షుక్తిమత్ ఘటవచ్చంద్రశిలా జపా కుసుమ వృక్షాంగత్యవత్తంచు వాక్పటిమల్ నేర్చుచు వాక్పటిమల్ చూపుచు చిత్సుఖంబనుభవింపల్లేక దుర్మేధసుల్ వాక్పటిమల్ నేర్తురు చిత్సుఖంబనుభవింపల్లేక దుర్మేధసుల్ చుటుకన్నం తలపోయజూతురథముల్ చుటుకన్నం తలపోయజూతురథముల్ శ్రీకాళహస్తీశ్వర. పటవత్ ఘటవత్, పటాకాశం ఘటాకాశం.
ఆ వస్త్రం ఉంది, అందులో శూన్యం ఉంది, వస్త్రం తీసేస్తే శూన్యం ఆ శూన్యంలో కలిసింది. అలాగే ఘటం ఉంది, కుండలో ఖాళీ ఉంది, ఆ ఖాళీ అంటే శూన్యం ఉంది, ఆ ఘటం పగిలిపోతే ఈ శూన్యం ఆ శూన్యంలో కలిసింది. మొత్తం మీద బుర్ర శూన్యమైన విషయం అర్థం కాల. వేదాంతం ఘటాకాశం పటాకాశం పటవత్ రజ్జు భుజంగవత్. ఆ తాడు ఉంది, రాత్రిపూట చూసాము, దాన్ని పాము అనుకున్నాం, ఇంతకీ పాము ఉన్నట్టా లేనట్ట? తాడు రూపంలోనే పాము ఉంది. దానికి 100 రకాల సిద్ధాంతాలు చెప్పి పేజీలు రాసేసిన వాళ్ళు ఉన్నారు, రోజులు వాదించిన వాళ్ళు ఉన్నారు. ఇంతకీ ఈవేళ రజ్జు లేదు, సర్పము లేదు. వేదాంతం అర్థం కాల. అవన్నీ పూర్వకాలం మాట్లాడని తీసేశారు. అప్పుడు కూడా సరిగ్గా వాదించడమే సరిపోయింది. పైగా వాదిస్తున్న కొద్దీ అసద్గృహీత్వ, పట్టుదల, వెర్రి పట్టుదల, నా పక్షం నెగ్గాలి. అదే వెర్రి పట్టుదల. రచత విభ్రాంత స్ఫురచ్ఛుక్తిమత్. ఆ ముచ్చపు చెప్పు ఉంటుంది, అది ఊరికి ఆల్చెప్ప మీద అలా మెరుస్తూ ఉంటుంది, అదేమో వెండిలా కనపడుతుంది. అది వెండి కాదు, అది వెండి కాదు కదా. అటులోనే జగత్తు కనపడను, జగత్తు కాదు బ్రహ్మ పదార్థము అంటాం. సరే, అది వెండి కాదనే విషయం గీకితే తెలిసింది. జగత్తుని గీకితే దేవుడు కనపడతాడా? ఖచ్చితంగా తెలియదు. మరి తేలేదుగా. ఘటవత్ కుండ, ఘటాకాశం. చంద్రశిల జపాకుసుమరుక్. చంద్రశిల, చంద్రకాంతశిల, స్ఫటికశిల, దాని పక్కనే జపాకుసుమం అంటే లేత కాషాయపు రంగు, లేత ఎరుపు రంగులో మెరిసిపోయే పుష్పం జపా పుష్పం అంటారు. జపాకుసుమ సంకాశం హారణోపరశోభితం ఆంజనేయ స్వామి వర్ణ అంట. లేత ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటాడు. అదే ఆయన సింధూరంగా పెడతారు, గంగ సింధు, ఆ రంగులో ఉంటాడు ఆయన. అందుకని ఆ జపా పుష్పం యొక్క విచిత్రం, స్ఫటికం దగ్గర ఈ జపా కుసుమం పెడితే ఆ స్ఫటికం ఎర్ర రంగులో కనిపిస్తుంది. అలాగా దాని కాంతి దీని మీద పెడితే ఇది ఎర్ర రంగులో కనపడినట్టుగా బ్రహ్మ మీద మాయప కాంతి పడడం వల్ల జగత్తు రూపంలో కనపడుతోంది తప్పితే నిజానికి ఉన్నది బ్రహ్మమే. ఇది అద్వైతంలో సిద్ధాంతం. కానీ అర్థం కావద్దా? ఇలా కొట్టేసుకున్న వాళ్ళందరూ చివరికి ఏం తేల్చారంటే అది పరబ్రహ్మ పదార్థమా, బ్రహ్మాదులకు సాధ్యం కాలేదు, మనకి ఏమో సాధ్యం అవుతుంది. బ్రహ్మాదులకు సాధ్యం కాలేదు, మరి గుమ్మడికాయ ముక్కల పులుసు ఏమైంది, పనస పొట్టు కూర ఏమైంది, ముద్దపప్పులోకి ఆవకాయ ఏమైంది, ఆవకాయలోకి వెన్నపోసి ఏమైంది, మరి ఇవన్నీ అయిపోయాయి ఈ రోజులు. ఇవన్నీ అర్థమైన అర్థం కాలేదు. అసలు ఈ సభ పెట్టిన అందుకోసమే కదా. ఇలాగే ఉంటుందండి. చర్చల ద్వారా భగవంతుని నిరూపిద్దామంటే అది నిర్మలమైన ధ్యానం ద్వారా తేలాలి తప్ప, ఆత్మతత్వ విచారం ఏకాంతంగా జరగడం ద్వారా తేలాలి తప్ప 10 మంది కూర్చుని చర్చించే విషయం కాదు. అదే చెబుతున్నాడు ఇక్కడ. వాక్పటిమల్ నేర్తులు చిత్సుఖం అనుభవింపం లేక దుర్మేధసు జపాకుసుమరు క్షాంగత్యవర్తంచు. ఇలా మాట్లాడతారు. ఎందుకంటే చిత్సుఖం అనుభవింపం లేక, ఆ ధ్యానంలో ఉండి ఏకాంతంగా ఆత్మానందాన్ని పొందడం ఆ ఓపిక లేక, ఆ ఇష్టం లేక బయటకు వచ్చి వాదిస్తూ ఉంటారు ఊరికి. ఇప్పుడు మేమేనా అంతే కదా, ఈయన ఉపన్యాసాలు చర్చలు, వారు గొప్ప వీరు తక్కువ ఉండడం, వారు బాగా చెప్పారా వీరు బాగా చెప్పారా అని పోటీలు గొడవలు, వీటి మీద మాకు ఆనందం ఉన్నట్టుగా నిజంగా మాకు ఆనందం ఉంటే ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చుని ఒక్కళ్ళం శివుడు చిత్రం చూసి ఆనందించవచ్చు. నేను ఇంట్లో అయితే అదే అభ్యాసం చేస్తాను. సుఖంగా కాస్త గాలేసి ఎదురు కూర్చొని కిటికీలు 3 తీసి పారేసి ఎదురుగా శివపార్వతుల ఫోటో పెట్టుకుంటాను. నేను చదువుకునేదో చదువుకుంటా అదిలో చూస్తుంటే నాకు ఆ ఫోటో చూస్తుంటే కలిగే ఆనందం ప్రపంచంలో దేన్ని చూసినా కలగలేదు. ఇక సరస్వతీదేవి సరే ఇంక నాకు వ్యామోహం కింద లెక్క. ఆ తెల్లచీర కట్టుకుని శుక్లాం బ్రహ్మ విచార సార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం అని ఎవరో పూర్వం శంకర ఫౌండరీ వారు వేసినటువంటి బొమ్మ ఒకటి నా దగ్గర ఉంది. ఎంత బాగుంటుందో నిజంగా. పక్కన నెమలి, ఆ అమ్మవారిని చూస్తే కనపడే దేవుడు కనపడుతూనే ఉంది. ఇంకేం చూడబుద్ధి కాదు జగత్తు. దాని మీద వచ్చింది నీవే పుచ్చుకుచుండదా నీవన్నీ చూసుకొమ్ము అనే పద్యం. అది అర్థమవుతోంది ఇటీవల. కాస్త అనుభవం పెరుగుతున్న కొద్దీ, ఏకాంతత్వాన్ని పెంచుకుంటున్న కొద్దీ. ఊరికే లోకంలో కడితే ఉండదు ఇది. 10 మందితో కలవడం, ఊరికే మీ ఇంటికి రండి, మీ ఇంటికి నేను వస్తా, పెళ్లిళ్ళకి వస్తా, ఉపనయనాలకు వస్తా, బారసాలకు వస్తా, మీ పిల్లలకి నేనే పేర్లు పెడతా అంటే శిష్యులు భక్తులు తయారవుతారు, ముఠాలు పెరుగుతాయి, అహంకారం పెరుగుతుంది, ఆత్మజ్ఞానం నశించిపోతుంది. ఈ వాక్పటిమలు పెరిగితే కానీ ఎప్పటికీ చైతన్యాత్మ సుఖాన్ని మనం పొందలేము. చుటుకన్నం తలపోయే జూతు రథములు. పైగా కొంతమంది చర్చలు మీరు గమనించండి. చుటుకన్నం అంటే ఇది చిటికే కాదు, చీమ చిట్టుక్కుమండం అనమాట. చీమ చిట్టుక్కు అంటే కొంచెం ఏదైనా ఒక మాట చెబితే తలపోయే జూతు రథము. దాని గురించి పెద్ద చర్చ. ఏదో ఒక మాట ఏదో వస్తుంది, 2 మనుషులు, మీకు ముఖ్యంగా మరోలా అనుకోవద్దు, ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారే, 60 ఏళ్ళు దాటి పదవి విరమణ చేసి ఎక్కడో కూర్చుని పొద్దున్నే పేపర్లు పట్టుకుని మాట్లాడుకుంటారు. వాళ్ళలో ముందు ఎవరో అందరూ పేపర్ చదువుకుంటూ ఉంటారు. దాంట్లోంచి ముందు ఎవరో ఏమిటండి అథవ ప్రభుత్వం అనేదో మాట్లాడతాడు. ఇక అక్కడి నుంచి పక్క ఆయన పేపర్ అక్కడ వారేశారు. శుభ్రంగా గంట సేపు వాదించుకున్నారు. తర్వాతకి మనం ఏమనుకుంటే ఏముందండి, 11 అయింది, మా ఆవిడ చూస్తూ ఉంటుంది. ఆవిడ చూస్తూ ఉంటుందనే విషయం 10ంటికి తెలియదా? ఇదే చర్చ. చిన్న విషయం ఏదో లాగడం, దాని మీద చిలవలు పలవలు పొలగం అన్నీ అయిపోయి చివరికి ఆవిడ పిలుస్తుంది, అన్నాలు చల్లారుతున్నాయి. నేను 11ంటికి పోయినా అలవాటు అండి, షుగర్ తప్పదు.
ఈ చర్చల కంటే అదే నయం కదా, ఆ చదువుకునేదో చదువుకోవచ్చు కదా పుస్తకం. అందుకే ఎప్పుడు 10 మంది కలవడం కంటే ఏకాంతంగా ఉండి చదవడమే మంచిదని చెబుతాను. 10 మంది కలిస్తే చర్చలు, పౌరుషాలు, వాదాలు, జల్పాలు, వితండాలు, గొడవలు. అప్పుడు మనం నెగ్గామా లేదా అనేది ప్రధానం అవుతుంది, మనకి విషయం తెలిసిందా లేదా అనేది ప్రధానం కాదు. అదే దుర్జుడు చెబుతున్నాను, ఎంత చర్చించినా తిమిలేది కాదు ఇది. చిత్సుఖం అనుభవింపుము. ఏకాంతంగా ఉండి ఓ దేవుడు విగ్రహం ముందు పెట్టుకుంటావో, నీ మనస్సులోనే దేవుడు చూస్తావో, ముక్కు కొస మీద దృష్టి పెడతావో, నా దేవుడి భూమధ్యం మీద దృష్టి పెడతావు, మొత్తం మీద ఎదుటి వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా నీ మీద నువ్వు దృష్టి పెడితే నీకు కనపడుతుంది విషయం అని చెప్పారు. అలా ఉండడం ద్వారా మనకు ఆ కోరికల మీద వ్యామోహం తగ్గి మోక్షాన్ని పొందగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. తప్ప వాటిని తీర్చుకోవడం మొదలు పెడితే వెర్రి పట్టుదలకపోతే ఎప్పటికీ దొరకదు. సెలవు.